నమస్తే. అమ్మాయిల వలపుల వలలో పడి జీవితాలు నాశనం చేసుకున్న చాలా మంది గురించి చాలా సార్లు వినే ఉంటారు. ఈ విషయంలో కొంతమందికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండే ఉంటుంది. అయితే తమ జీవితాలు నాశనం చేసుకోవడం సంగతి అలా ఉంటే, వలపుల వలలో పడి ఏకంగా దేశ మిలిటరీ రహస్యాలు పాక్కు లీక్ చేసిన ఓ ప్రబుద్ధుడి వ్యవహారం తాజాగా తెరపైకొచ్చింది. పాకిస్తాన్ ఐఎస్ఐకు గూఢచార్యం చేస్తూ భారత రక్షణ రంగానికి సంబంధించిన రహస్యాలను శత్రువులకు చేరవేస్తున్నాడు అన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్లో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆన్లైన్లో పరిచయమైన ఓ అమ్మాయి వలపుల వలలో పడి అతడు భారత ఆర్మీ ఆయుధాలకు సంబంధించిన అతి సున్నితమైన సమాచారాన్ని పాక్కు అందించినట్లు తేలింది అని చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్కు చెందిన రవీంద్ర కుమార్ ఫిరోజాబాద్లో హజ్రత్పూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది అతడిని నేహా శర్మ అనే మహిళ ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. వాస్తవానికి ఆమె పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కోసం పనిచేస్తుంది. ఆమె ఆ విషయాన్ని దాచిపెట్టి రవీంద్ర కుమార్తో స్నేహం చేసింది. ఈ సమయంలో రవీంద్రకు డబ్బులు ఆశ చూపి వలపుల వల విసిరింది. అనంతరం అతడి నుంచి మిలిటరీ రహస్యాలను సంపాదించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసుల దర్యాప్తులో తేలింది అని అంటున్నారు. ఈ క్రమంలో వాట్సాప్లో ఆమెకు అనేక కీలక డాక్యుమెంట్లు పంపించినట్లు పోలీసులు గుర్తించారు అని తెలిసింది. ఈ సమయంలో చంద్రన్ స్టోర్ కీపర్గా ఆమె పేరును రవీంద్ర సేవ్ చేసుకున్నాడు. అతడు పంపిన వాటిలో గగన్యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు, పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఎస్ఐ సభ్యులతోనూ అతడు నేరుగా టచ్లో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది అని సమాచారం. ఈ సమయంలో నిందితుడితో పాటు అతడి స్నేహితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో ఆమెకు పంపిన వివరాలలో 51 గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్ అధికారులు నిర్వహించిన లాజిస్టిక్స్ డ్రోన్ పరీక్షలు, రోజువారీ ఉత్పత్తి వివరాలు, స్క్రీనింగ్ కమిటీ పంపిన రహస్య లేఖలు ఉన్నట్లు చెబుతున్నారు.